మరి వాహనాలు తండ్రి మరి త్వరగా తొలగి వారు రావటం కొరకు సాధించండి ప్రభా. మార్గంలో తండ్రి వారు నిలబడిన వారిని తండ్రి మరి సహకారంలో తీసుకుని ఇంకా తండ్రినైనా మరి ఎవరైతే తండ్రి గ్రామాల నుంచి అటు నుంచి ఇటు నుంచి వస్తున్నారో వారందరినీ కూడా ఇవన్నీ పాలెం తండ్రినైనా కొనేరు తండ్రినైనా తోటమీది కుమరదిబ్బ అడివారం తండ్రి పైనాపిల్ కాలనీ తండ్రినైనా చిన్న గదిలి పెద్ద గదిలి తండ్రి అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని రెడీ మీ నామాన్ని చూసుకోమని కోరుకుంటున్నాను. ఆదియు అంతము అల్ఫా ఒమేగాగా ఉండి మీ నామాన్ని చూసుకోమని కోరుకుంటున్నాను. మీ మెల్లడి స్వరాన్ని తండ్రి నాకు మాకు కూడా వినిపించండి ప్రభావ. నేను తుదించడానికి వరకు మాకు దయచేయమని కోరుకుంటున్నాను. ఇప్పుడు పాటలు పాడుతున్న వారు తండ్రి పాటలు పాడటానికి బైబిల్ పట్టణం తండ్రి ఆరాధన మరి బలవర్తమానం ఇవన్నీ కూడా దేవాలయం చక్కగా తండ్రి మాకు నడిపించి మీ నామాన్ని చూసుకున్నాను. ప్రభుత్వం చూడని పొడివే నామాన్ని వేస్తున్నాం తండ్రి.
అసలు పాట పాడుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఎలాగైతే దావీదు మహారాజు అన్నట్టు మరి సంపూర్ణాలతో అందరూ కూడా వాయించుకుంటూ పాడదాం అన్నారు కనుక మనందరం క్లాప్స్ కొడదాము. ఎవరు కూడా వర్షిప్ చేసేటప్పుడు లేదా పాటలు పాడేటప్పుడు ఎవరు కూడా వారి చేతుల్ని ఖాళీగా ఉంచకుండా మనం దాన్ని క్లాప్స్ కొట్టి దేవుని మహిమ పొందుదాం. ప్రేమించేదన్ అధికముగా
మరి మనం మిగతా సమయాన్ని మరి బైబిల్ పడుతున్నాము. అందరూ కూడా మరి లేచి నిల్చొని మరి అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదండి. వచ్చి రాని పాటిస్తాయినా మనం ఎప్పుడైతే నోరు తీస్తామో దేవుడు మన నోటికి కూరగా ఉండి మనకి పాఠం రాకపోయినా కానీ దేవుడు మనతో పాటిస్తాడు. మరి ఎవరు కూడా మరి మౌనంగా ఉండకండి. మరి మనం ఆరాధన చేయడానికి, లేకపోతే దేవుడి మాటలు వినడానికి, దేవుని స్తుతి చెల్లించడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము కనుక మరి అందరూ కూడా ఒకసారి అలాగే లేచి నిల్చొని మరి పాట పాడుతున్నాక అందరూ కూడా చప్పట్లు కొడుతూ నోరు విప్పుతూ దేవునికి మరి మహిమ ఘనత పొందేలాగా మనమందరం కూడా బిగ్గరగా పాట పాడదామండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా.
ఎన్ని చదివండి పోయిన వారం? మార్కు సువార్త 12:27 నుండి చదవాలి. కరెక్ట్. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చేదనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, వీధులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ల ఇల్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు
మరి విశేషముగా శిక్ష శిక్ష పొందుదురనెను. ఆయన ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారమై దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు మాత్రమే మహిమ పొందాలని ఆశపడుతున్నాను. అలాగే మీరు కూడా దేవుని మాత్రమే మహిమపరచాలని కోరుతా ఉన్నాను. వాక్యం వినేటప్పుడు పిల్లలని మరి మీరు కూడా మరి లేచి అటు ఇటు వెళ్ళకూడదని చెప్పిన మాటని అపార్థం చేసుకోకుండా దేవునికి భయపడిన వారమై దేవుని బిడ్డలమై వాటిని కూడా పాటిద్దాం. ఆరాధన కొరకు కొన్ని మాటలు మనం చూడాలని ఆశపడుతున్నాం. దేవుడు కొన్ని మాటల ద్వారా నడిపించాలని కూడా మీ హృదయాలు అన్నీ కూడా వాక్యం వైపు ఉండాలని, ఆ వాక్యాన్ని విని ఆరాధించాలని మరి దేవుని మరి మీకు చెప్పడమే కాదు దేవుని పేట అడుగుతున్నాను. కాబట్టి దేవుని పిల్లల వాక్యం పిల్లల మరి ఆరాధన కొరకు మరి కొన్ని మాటలని ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును రక్షణ ఆరాధనను వాగ్దానములు అంటే ఇక్కడ వరకు మీరు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు సాయం చేసేలాగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మా ప్రియ ప్రభువా, రాజాని రాజును రక్షకులను విమోచకుడైనటువంటి దేవానికి స్తోత్రమైన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. తండ్రి నేను శ్రమించడానికి నాకు మాకు కూడా సాధించండి ప్రభా. గత వారం అంతా కూడా చేసినటువంటి మేలు తండ్రి, గత వారం వరకు కూడా పరిశుద్ధ తండ్రినైనా మరి బిడ్డలందరూ పరిశుద్ధులందరూ కూడా మరి మీ శరీరాన్ని మీ రక్తమును పానము చేయట కొరకు దేవా మరి వారికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వచ్చి పాల్గొనడానికి కొరకు ఇచ్చిన కొరకు కొన్నారు. అలాగే ఒకవేళ తల్లి పాల్గొనలేకపోయిన వారిని మరి ఈ వారం తీసుకొని వచ్చుంటున్నాం. వారు పాల్గొన్న కొరకు దేవ వారిని కూడా సిద్ధపడి కలెక్ట్ చేయట కొరకు, అలాగే ఆరాధించడానికి కొరకు మీరు ఇచ్చిన మెల్లని స్వరాన్ని విని ఆరాధించడం కొరకు సాయం చేయమని కోరుతున్నాం.
దాసుడు తన అల్పుడును, అయోగ్యుని, దౌర్భాగ్యుని, దిక్కుమాలిన వాడిని, ఏ నోటి మాల్యం లేనటువంటి వాడు కనుక నా నోటికి బోరగా ఉండి మీరే మీ మెల్లని స్వరాన్ని వినిపించమని ప్రభును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామములో అది మిగిలి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. చెప్పిన వాటిని బట్టి ఇక్కడ రోమాపత్రికలో 12వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని కూడా చూద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమలాడుచున్నాను. దేవుని స్తోత్రం. దేవుని యందు ప్రియులారా, మరొకసారి మీకు దేవుని కూడా వందనాలు చేస్తూ ఇక్కడ ఒక సేవకుడు అందరినీ తన జనాంగాన్ని ఏమడుగుతున్నాడు? బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు. అలాగే వారమంతా కూడా మనల్ని కూడా మనం దేవుని వద్ద ఎలాగా మనం దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఏం చెప్తాడు దేవుడు? మన కొరకు ఆయన కూడా కనిపెడతాడు. ఈ ఆరాధన కొరకు వారంలో 6 దినాలు, దాని తర్వాత 7వ దినం, దాని తర్వాత పునరుద్ధాన దినం, యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకముందు మరి విశ్రాంతి దినాన్ని మరి అందరూ కూడా ప్రచురిస్తూ ఉండేవారు. యేసయ్య ఈ లోకమునకు వచ్చి కొట్టబడి లేచినటువంటి దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఆ దినాన్ని మొదలుకొని నేటి వరకు కూడా పునరుద్ధాన దినాన్ని ప్రచురిస్తున్నాం. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎందుకు చెల్లిస్తున్నాం? దేవుడు మనను రక్షించాడు, కాపాడాడు. ఆయనే కనుక ఆయన పునరుద్ధానం లేకపోతే మనకి ఏం లేదండి. పునరుద్ధానం లేకపోతే మనకి ఏం లేదు. పాప క్షమాపణ లేదు. ఆయన రక్తమే మనను విలువ పెట్టి కొనబడి ఆరంభించింది కనుక దేవుని ఎదుగుతారా. ఈ వారంలో మనం అలాగే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతి విధమైన భద్రత దేవులనే ఉన్నది. యేసయ్య మన కల్వరి సిలువలు మన కొరకు ఆయన ఏమైపోయాడు? శాపగ్రస్తుడుగా అయిపోయాడు. మన కొరకు అన్ని కూడా ఏం చేశారు? మన కొరకు ఆయన సమస్తాన్ని తన భుజం మీద వేసుకున్నాడని ఉంది. ప్రవర్తలైనటువంటి వారు ప్రవచించినటువంటి వాక్యమే ఆయన శరీరధారి అయి వచ్చి మన కొరకు ఇవన్నీ కూడా చేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన మనకు చేసిన మేళ్లకు మనం ఏం చెల్లించాలి అంటే, మరి మన పిల్లలు ఉంటారండి, పక్కనే ఇరుగు పరుగులు ఉంటారు. వారు మీ దగ్గరికి వచ్చి ఏదో సహాయము కోరుతారు. మరి మీరేం చేస్తారు? సాయం చేస్తారు. వారేం చేస్తారు? మీకు కూడా సాయం చేస్తారు. అలాంటిదే దేవాది దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు యేసయ్య పరిశుద్ధుడిగా లోకమునకు వచ్చాడు. పరిశుద్ధుడిగా వచ్చిన ఆ దేవాది దేవుడు మరి వచ్చినప్పుడు మనుష్య కుమారుడుగా మాత్రమే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడే మనుష్య కుమారుడుగా వచ్చాడు. మరి ఆయన మనుష్య కుమారుడుగా వచ్చి తండ్రి దగ్గర నుండి సమస్తం కూడా కలిగి వచ్చాడు. సమస్తం అధికారం కలిగి వచ్చాడు. తను పాప క్షమాపణ నిమిత్తమై కొట్టబడటానికి వచ్చాడని మనం చూస్తున్నాం. ఈ భూమి మీద ఆయన కొట్టబడిన ఆ దినము మరి రమారమి
3 గంటలకు ఆయన ప్రాణము విడిచినని ఉంది. అలాంటిది అవన్నీ కూడా విశ్లేషించినటువంటి మనం రోమా పత్రికలో 9వ అధ్యాయంలో మరి 8-9 వాక్యాన్ని చూసినప్పుడు రక్షించబడటానికి వరకు ఆ యొక్క 8వ వాక్యాన్ని చదవండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయం క్షమించాలి 10వ అధ్యాయము 8వ వాక్యం. అదేమని చెప్పుచున్నది వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇలాగా చాలండి. అటువలే మనం విశ్వసించాం, రక్షించబడ్డాం. దేవుని రక్షించబడటానికి ఎంతో 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 మరి ప్రయాసపడి యేసయ్య లోకానికి వచ్చి ఇవన్నీ కూడా బోధించి మనను రక్షించుకున్నాడు. కింద ఇంకొక మాట ఉంది, కింద కంటిన్యూ చేయవాలి. అది ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడదు. ఇలా చాలండి. ఇలాగనే మనం అందరం కూడా రక్షించబడ్డాం, నమ్మాం. దేవుని ఆయన కొట్టబడ్డాడు. మరి ప్రభుని మరి దేవాది దేవుడు లేపాడని నమ్మినటువంటి మనం నేటి వరకు కూడా దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, దేవుని యొక్క స్వాఖ్యముగా ఉండేట కొరకు ఇచ్చిన కృప కొరకై ఇప్పుడు మనం ఆరాధించడానికి కొరకు ఆరాధనకి వెళ్దాం. ఆరాధనకు మరి 4 మాటలు క్లుప్తంగా చెప్పాను. మీరు కూడా అలాగే ప్రభా నన్ను ఆ కల్వరి శిలువలు మరి నీవు కొట్టబడడం చేతనే మరి నేను రక్షించబడ్డా, వాటిని నమ్మాను, నాకు సువార్త ప్రకటింపబడింది, ఆ సువార్తని విశ్వసించాను, నేను రక్షించబడ్డాను. నీ మెల్లని స్వరం నాతో మాట్లాడి నేను రక్షించబడ్డాను కనుక ఆ రక్షణ కొరకై నేను చూపిస్తున్నాను. ఆ రక్షణ కొరకై నీతో నేను మరి విజ్ఞాపన చేసినప్పుడు నేను రక్షించిన విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను. అలాగే వారమంతట్లను బిడ్డలకు నాకును మరి ప్రతి అవసరతలను సమస్తాన్ని కూడా నాకు ఇచ్చినటువంటి వాటి కొరకు నేను నిన్ను తుదిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఒక భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి, ఆ తెగుళ్ళు నా గుడారాన్ని సమీపింపకుండా నేను రక్షించుకున్నాను. కాపులు ఇచ్చావు, భద్రత తెచ్చావు కనుక నేను తుదిస్తున్నాను. కాబట్టి దేవుని దగ్గర మరి తుదించడానికి కూడా మరి మనం సహాయం చేయగా క్లుప్తంగా మరి 4 మాటలతోనే మరి ఆదరించాలి. మరి ఘోర శక్తిని వాళ్ళు మరి ఘోర శక్తి ఆరాధించేవారు, ఘోర శక్తి మరి ఆరాధించేవారు ఆత్మతో సత్యమంతో ఉన్నారు కనుక క్లుప్తంగా అందరూ కూడా ఆరాధించాలి. సండే స్కూల్ కుమార్తె మరి ఆరాధించే ముందుగా మరి సండే స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తారు. దాని తర్వాత మనం అందరూ కూడా ఆరాధిస్తాం. సహోదరులు కొందరు ఆరాధించిన తర్వాత సహోదరులు కూడా ఆరాధిద్దాం. మీతో పాటు యేసయ్య మాట్లాడాలని ఆశపడుతున్నాను. మాట్లాడేవారు మీరు కారు, దేవుడే. అలాగే ఒక చిన్న దేవుడి దర్శనాన్ని ఇచ్చి కొన్ని మాటలను బయలుపరిచినప్పుడు కొన్ని వారాలుగా దాన్ని ప్రచురించాలి, చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయినా కూడా కొన్ని వారాలుగా చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి బలాన్ని బట్టి నిలబడటానికి దేవుని యొక్క మరి నామంలో మీరు సంఘంగా నా కొరకు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ఆ వాక్యమును మరి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. బల కొరకు కూడా ఇది మరి మెసేజ్ కూడా
ఈ దినము రెండు కలిపి చేయాలని ఆశపడుతున్నాను. మరి దేవుడు సహాయం చేయగాక. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండి మీరు చెప్పేది వాటి వరకు మరి చక్కగా చెప్పడానికి వరకు దేవుడితో మరి నేను కూడా అడిగి నిలబడ్డాను. మరి ఎవరో ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఎవరో ఒకరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరమగల ప్రియపరలోక తండ్రి, నీకే వందనాలయ్యా. కృపలేస నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మరి ఉదయకాల సమయంలోని మాతో మాట్లాడుటకును మా మధ్యను నువ్వు వచ్చి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మరి ఇప్పుడు ఎవరైతే పాస్టర్ గారు మరి వాక్యం చెప్పడానికి మరి అక్కడ నిల్చుని ఉన్నారో వాడి పాస్టర్ గారికి నోటికి బోరగా ఉండి వాక్యాన్ని తెలియజేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మరి అదే రీతిలో మేము కూడా వింటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, మీరు చెప్పే మాటలన్నిటి కూడా మేము భద్రపరచుకొని మా హృదయాల్లోని వాటిని రాసుకున్నట్టుకును అయ్యా, మరలా మీరు చెప్పినప్పుడు మా చెవులన్నింటినీ కూడా ఇక్కడ ఉంచి మా హృదయాలను ఇక్కడ ఉంచి నువ్వేం చెప్తున్నావో వాటిని మేము జాగ్రత్తగా వినడానికి సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. అయ్యా, కార్యక్రమం అంతటిలో కూడా మీరే తోడుగా ఉండి మహిమ ఘనత పొందుకోమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథము 44వ అధ్యాయాన్ని చదువుదాం. 1 నుండి ఒక 7 వాక్యాలు చదువుదాం. అయినను నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనై యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నా సేవకుడైన యాకోబు నిన్ను ఏర్పరచుకొనిన భయపడకము, నేను ఎండిన భూమి మీద జలములను కుమ్మరించెదను. పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్లు గడ్డిలో ఎదిగినట్లును వారు ఎదుగురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొను. ఇశ్రాయేలీయుల రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడు లేడు. చాలండి. ఎన్ని వాక్యాలు చదివారు? 7వ వాక్యం తర్వాత చదువుదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోక తండ్రి, మా ప్రియ ప్రభువా, రాజాది రాజును రక్షకుడను విమోచకుడైనటువంటి దేవా, కృపా దయా కనికరం కలిగినటువంటి దేవానికి స్తోత్రునైనా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. తండ్రినైనా నా నోటికి బోరగా ఉండి మీ మెలని స్వరాన్ని వినిపించమని, మాతో కూడా మనం మాట్లాడమని, బిడ్డలు వినేవారు బహుగా గ్రహించడానికి వరకు సహాయం చేయమని కోరుతున్నారు. నన్ను మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచి వారిని ఈ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న విధానం బట్టి వివరాలు చెల్లించుకుంటూ ఈ దినమంతలో కూడా ఈ వాక్య పరిచర్యలు దాన్ని ఆది అంతం ఆల్ఫా ఒమేగా కాబట్టి ఈ నామాన్ని రక్షించుకోమని కోరుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యమైన నామాన్ని పెట్టుకున్నాం తండ్రి. మరొకసారి మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు చేస్తున్నాను. దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గత వారంలో దేవాది దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను పడుకొని ఉన్నాను. లేపాడు, లేచాను. ఎప్పుడు నాకు చిన్న అలవాటు ఉంది. ఏంటి? వాక్యాలు లేచి మళ్ళీ పడుకునే ముందు వాక్యాన్ని చదువుతా. అలాగే నేను వాక్యాన్ని చదవడానికి ఒక తీసుకున్నాను. అయితే తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మరి పర్టికులర్గా ఆ 44వ అధ్యాయాన్ని నాకు చూపెట్టి చదవమన్నప్పుడు కొంచెంసేపు వణికిపోయాను. వణికిపోయిన తర్వాత అప్పుడు చదివాను. దాని తర్వాత కొంత మరి 2-3 దినాలుగా వారముగా దాని కొరకు సమయాన్ని మరి చూస్తున్నా.
మరి ఈ దినం దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు కనుక మీతో పంచేవాళ్ళని కొరకు దేవుడు మొట్టమొదటి మాటలను మనం చదివినప్పుడు చూడండి, మరొకసారి చూడండి. అయినను నా సేవకుడగు యాకోబు, చాలండి, అయినను నా సేవకుడైన యాకోబు అన్నాడు. అక్కడ నన్ను లేపాడు, మాట్లాడుతున్నాడు, వాక్యం చదివాను. ఈ వాక్యం చదివిన వెంటనే అయినను అని చెప్పి నా సేవకుడైన జైకరన్ అని నేను పెట్టుకున్నాను. నా సేవకుడైన జైకరన్ అన్నప్పుడు ఇంకా కొంచెం వణుకు పుట్టింది. ఈ యొక్క 40 సంవత్సరాలు ప్రత్యేకత కలిగి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి నాకు ఈ వాక్యాన్ని విన్నప్పుడు కొంచెం వణుకు పుట్టింది. దాని తర్వాత కొంచెం నన్ను మరి బలపరుచుకొని కిందకి వచ్చాను. చదవండి అమ్మా. అయినను నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము అన్నాడు. అప్పుడు నేను ఆ వాక్యాన్ని బహుగా బలం చేసుకొని వినుమన్నాడు. అప్పుడు నేను మళ్ళీ ఒక్కసారి దేవుని దగ్గర జస్ట్ సెకండ్ ప్రభా చెప్పండి అని మరి హృదయంలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా చెప్పండి అని చదవమా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నేను నిర్మించుకుని నీకు సహాయము చేయువాడు యెహోవా. చాలండి, ఇలాగ ఈ వాక్యాలన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు నన్ను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అంటే బహుగా మీకు చెప్పవలసింది ఏంటంటే తల్లిగారు అందరూ కూడా నేను పుట్టేటప్పటికీ క్రైస్తవులుగా ఉన్నారు. వారి యొక్క ఆ దినాల్లో వారి యొక్క ప్రార్థన, విజ్ఞాపనలు, స్తోత్రాలు స్తుతించడం, మరి దేవుని యొక్క భాషలు సంభాషించడం, ఆ భాషలని తక్షమా చేయడము, మరి సేవకులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటున చదివితే వాటిని వెంటనే బాబు ఇక్కడ కాదు ఇక్కడ ఉంది, ఆ గ్రంథాన్ని తీసుకోండి, ఆ పుస్తకాన్ని తీసుకోండి, ఆ అధ్యాయాన్ని తీసుకోండి, ఆ వచనాన్ని తీసుకోమని చెప్పేవారు. అలాంటిదిగా దేవుడు మాకు కలిగినటువంటి ఆ తల్లిదండ్రులు, తండ్రి గారు లేరు, ఇద్దరు పెద్దమ్మ మా అమ్మగారు, వారి త్వరగా నేర్పింపబడ్డాం. అలాంటిదే ఇవన్నీ ఒక్క దినం అటువంటి తల్లి గర్భంలో నన్ను సృష్టించక ముందుగానే నువ్వు ఏర్పాటు చేసావు, ఇక్కడ తీసుకొచ్చావు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే మాటని మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు మరి నేను చెప్పాలని ఆశపడుతున్నాను అన్నాను. అప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా కన్ఫర్మ్ చేసేసాడు. నువ్వు మాట్లాడాలి, మౌనంగా ఉండకూడదు, ఆ బిడ్డలకు కూడా చెప్పమని చెప్పినప్పుడు ఒక 2 వారాలు కూడా మౌనంగా ఉన్నాను. ఒక వారం మరి జాషువాకి చెప్పాను. జాషువాకి చెప్తే సరే డాడీ అన్నారు. అలాగే దాని కొరకు ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని కూడా, నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా తల్లి గర్భంలో పిల్లగా రూపక ముందే ఎరిగి ఉన్నటువంటి దేవాది దేవుడు అక్కడ ఒక మాట అంటాడండి. ఇప్పుడును అంటే మొదటి వాక్యంలో ఒక మాట ఉంది. అక్కడ చూసినట్టయితే ఏం చెప్తున్నాడంటే నా దాసుడైన అని ఉంది. దాంట్లో దానికి కొంచెం కిందకి వెళ్ళాడు. మళ్ళీ కిందకి వెళ్ళి నన్ను నా దాసుడైన మరి జైకిరణ్ యు టర్న్ ది బుక్ ఆఫ్ ది టర్న్ అని కిందకి వెళ్ళి 43వ అధ్యాయానికి వెళ్ళమన్నాడు. 43వ వాక్యానికి 43వ అధ్యాయాన్ని క్షమించాలి. 43వ అధ్యాయానికి వెళ్ళమన్నాడు. 43వ అధ్యాయం చూడండి. నిన్ను సృజించిన వాడు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించ చాలండి, నిన్ను నేను విమోచించున్నాను.
అక్కడి నుండి 44 నుంచి 43 అధ్యాయానికి వచ్చి ఇవన్నీ కూడా 1 నుంచి 7 వాక్యాలు చదవమన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా చదివినప్పుడు కొంచెం ఇంకా కొంచెం వణుకొచ్చున్నాను. ఇవన్నీ కూడా చేసినటువంటి దేవునికి కొంతకాలముగా మౌనంగా ఉన్నానండి, ఏదో బలం లేని వాళ్ళలాగా పడుకొని ఉన్నానండి, ఇంటి నుంచి కదలట్లేదు. సో వాటిని అంతా కూడా ఈ వాక్యాలన్నీ కూడా చదివినప్పుడు చాలా చాలా భయము వణుకు వచ్చింది. 43లో 2వ వాక్యం చదవండి. నీవు జలములలో పడి దాటుకున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. అందులో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద చాలండి. ఇలాగా వాక్యమును నీళ్లలో వెళ్ళినప్పుడు అన్నాడు, జలములో వెళ్ళినప్పుడు అన్నాడు. కాబట్టి వాటిని అన్నిటి కూడా నువ్వు ఎక్కడికైనా మొట్టమొదటి మాట 43 రెండో వాక్యం చదివిన దాంట్లో చిన్న అర్థం ఉంది. ఏంటంట? జలం వాక్యానికి సాదృశ్యముగా ఉంది, వాక్యము సాదృశ్యముగా ఉంది. నువ్వు వెళ్ళి ఎక్కడైనా మరి ఆ వాక్యాన్ని ప్రచురించినప్పుడు ఆ వాక్యానికి తోడుగా ఉంటా. నీకు చెప్పవలసిందంటే కూడా నీ బిడ్డలకు నేను బోధిస్తా, నీకు కావలసిన ధైర్యాన్ని ఇస్తాను అని అంటున్నాడు. అంటే ఆ వాక్యాలు పడినప్పుడు అంటే ఎవరన్నా వచ్చి నిన్ను ఎదిరించినా సరే, ఆ వాక్యానికి వ్యతిరేకముగా చెప్పినా సరే, ఐ నెవర్ లీవ్ యూ, నేను విడమాయను అని చెప్తున్నాడు. అటువంటిదిగా ఇక్కడ చూసాం. చూడండి, ఆ 2వ వాక్యాన్ని పూర్తి చేయండి. నదిలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లి నువ్వు అగ్ని మధ్యలో నడిచినా చాలండి, కాలిపో. ఇవన్నీ ఇలాగ బలపరిచారు. వాక్యం చేతనైనా సరే, ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా వచ్చినా, నీ వాక్యం చెప్పేట కానీ బోధించేటప్పుడే కానీ వాటిని అన్నిటి కూడా నీకు బలపరిచేదంటున్నాడు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, కొంతకాలంగా మరి మౌనంగా ఉన్నటువంటి నన్ను మాట్లాడు, అలాగే మీతో కూడా మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు. నేను 50 ఏళ్ళైంది, మీరు ఒక 20 ఏళ్ళు కావచ్చు. ఆ 20 ఏళ్లలో మీకున్న అనుభవాన్ని మీరు అణుచుకొని కూర్చున్నారేమో, మందిరానికి ప్రయోజనకరంగా ఉండలేక కూర్చుంటున్నారేమో, మందిరానికి రాలేకపోతున్నారేమో. మాట్లాడమన్నాడు కదా, అందుకే నేను మీతో చెప్తున్నాను. మీరు ఉన్నటువంటి బిడ్డలు మరి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. సహోదరులు ఏం చేయాలి? మాస్టర్ గారండి, ఇవాళ పరిచర్యలు మాకేమన్నా అవకాశం ఉందా అని అడగాలి. ప్రార్థన ఇస్తారా? పాటలు ఏమైనా ఇస్తారా? వాక్యం ఏమైనా ఇస్తారా? ఇదే మనం మరి ఎక్కడికైనా వెళ్తున్నామా? ఇదివరకు వెళ్ళేవాళ్ళం కదా, స్వార్థ చేయడానికి వెళ్ళేవాళ్ళం కదా, వారం వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు కొంతకాలంగా వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళటానికి ఏమైనా అవకాశం ఉందా అని అడగాలి. ఇటువంటి ఎన్ని కూడా లేకుండా ఏం చేస్తున్నాం? మౌనంగా ఉన్నాం. కానీ మరి సహోదరులు మాత్రం వాళ్ళ పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థనలు. అయ్యారండి, నేను చేస్తున్నానండి మీ కొరకు. అమ్మా ఏం చేస్తున్నావు అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యారు. మీ ఆరోగ్యానికి కొరకు, వాక్యానికి. కుమారుడు మీరు లేపుకున్నారు, కుమారుడు కొరకు చేస్తున్నాను. కుమారుడితో పాటు మరి నీకు ఇచ్చినటువంటి వాక్యం చెప్పే కుమారులను ఇచ్చాను, వారితో పాటు కూడా ఉన్నాను. వారికి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాను. అటువలే మరి దేవుని యొక్క వాక్యం ఎన్నడూ వ్యర్థం కాదని ఇక్కడ నిరూపించాడు. ఈ 43లో 4వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వాక్యం. నువ్వు నా దృష్టికి నువ్వు ప్రియుడివై ఉన్నందున గరుడువైతే. చాలండి. ఎప్పుడు గరుడు అవుతావు? దేవునికి మన ఇష్టలుగా ప్రియులుగా ఉంటే.
అంటే మనం ఎలా ఉండాలి? తనకి ఇష్టమైనవన్నీ కూడా చేయాలి, తను చెప్పినవన్నీ కూడా పాటించాలి. మరి నాకు ఒకరోజు ఒక మాట ఇచ్చాడు, నీ మందని చక్కగా చూడన్నాడు, నీ మంద పైన జాగ్రత్త వహించన్నాడు. చాలా కాలం తర్వాత ముందుగా. సో దట్ నైట్ ఆ రోజు మళ్ళీ గుర్తు చేసుకున్నాను, ఇవాళ ఎందుకు లేపారు ప్రభు? మందని నేను సరిగ్గా చూడట్లేదా, బోధించట్లేదా, వారు నడిపించట్లేదా, వారికి చెప్పట్లేదా, వారు చేయవలసినటువంటి ప్రార్థన చేయట్లేదా, ఆ బిడ్డలను నేను విడిచిపెట్టేశానా అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ఇవన్నీ కూడా జరుగుతుండగా వాళ్ళంతా కూడా పులకరింపబడుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అలాగే ఆ రోజు కూడా శరీరం అంతా కూడా ఇవన్నీ ఒక పులకరింపబడి ఆత్మతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ దేవుని దగ్గర సంభాషిస్తున్నాను. ప్రభా, నిజమేనండి, ఎక్కడో పుట్టినటువంటి నన్ను 70 సంవత్సరాల కింద 80 సంవత్సరాల కింద ఎక్కడో పుట్టాను, ఎక్కడో తీసుకొచ్చావు. ఇక్కడ తీసుకొచ్చి నీ మెలని స్వరాన్ని వినిపించి ఇక్కడ ఉండమన్నావు. నేను ఉంటున్నాను. మళ్ళీ నేను ఏదైనా వెనక్కి చేస్తున్నాను, మరి నేను హెచ్చరించావు అని నేను ఆ గడియలు ఇవన్నీ కూడా తలుపు కలిగిన వెంటనే మళ్ళీ ధైర్యంగా ప్రభా చెప్పండి ప్రభా అంటున్నాడు. ఏమన్నాడు? నువ్వు నాకు ప్రియుడు అయినందున వెంటనే ఒక్క మాట అల్లుడు అనగానే ఇంకా కాలు చేతులు వణుకు పుట్టింది. ఎక్కడ నేనెక్కడ గరుడా అని లోపలనే మరి నాకు ఒకలాగా మరి పులకరించి వచ్చింది. ఆ వచ్చిన వెంటనే మళ్ళీ కొంచెం ధైర్యం చేసుకొని ప్రభా, నీ యందు మాత్రమే గొర్రెని, కానీ ఈ లోకంలో ఏ నాకు లేదు. నేను నీలో కూడా చిన్న మట్టి పురుగు లాంటి వాడిని అని చెప్పి దేవుళ్ళు నేను మళ్ళీ ఆయనకు కృతజ్ఞత చెల్లించాను. మళ్ళీ ముందుకు వెళ్ళాను. మళ్ళీ అక్కడ ఒక మాట అన్నాడు, 44వ అధ్యాయానికి వెళ్ళమన్నాడు. మళ్ళీ 44వ అధ్యాయానికి వెళ్ళమన్నాడు. 44వ అధ్యాయము 5వ వాక్యం. ఒకడు యెహోవావాడును మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనుచు మరి ఒకడు తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకునేను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ చదవమన్నప్పుడు అది చదివితే నాకు అర్థం కాలేదు. ఒకడు నేను యెహోవా వాడునను. చాలండి. ఒకడు నేను యెహోవా వాడునని అంటే చాలు. ఈ వాక్యం చదివినప్పుడు ఇటువంటి ఎంతో మంది నీకు కలుస్తారు. ఒక్కడు ఇలాగ అంటాడన్నప్పుడు అవును తండ్రి, నేను ఎంతో మందిని కలుస్తా ఉన్నాను. ఎన్నో దినాల కింద వారు దేవుని బిడ్డలే వేరు టు మీ జెహోవా విట్నెస్ వాడు ఎన్నో సంవత్సరాల కింద అప్పుడు ఆ మాటని చెప్పినప్పుడు గుర్తొచ్చింది. ఇలాగా ఒక మంచి సభకు వెళ్ళాం. సభ నుంచి కొంచెం లీజర్ పీరియడ్ ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చి చిన్న పానీయం తీసుకుందామని అక్కడే చర్చలోనే అక్కడ తీసుకుంటుండగా అప్పుడు ఇద్దరు కూడా అక్కడికి వచ్చాడు. యెహోవా విట్నెస్ వాడు కూడా వచ్చి నన్ను అడుగుతూ, నేను అన్నాను, బాబు ప్రేయర్లకు ఎందుకు వచ్చావయ్యా వెళ్ళు అని అన్నాను. వాడు అంటాడు, ఇదిగో అదే మీకు కోపాలు వచ్చేస్తారు మేము ఏదైనా చెప్తే అని రెండో మాట చెప్పను. నేను అన్నాను, ప్లీజ్ యూ డోంట్ డిస్టర్బ్ మీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. చాలా సంవత్సరాల కింద దాన్ని మొన్న గుర్తు చేశారు. ఇక్కడ కూడా ఆవరించి ఉంటున్నారు. ఇక్కడ కూడా బిడ్డలని చదువుకున్నవాడు
మరి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళేవారిని ఉదయమే వాళ్ళు అడ్డగించుకొని వాళ్ళు ఏదో ఆటంకపరుస్తారు. వీటి పైన నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పుడు నాకు వెంటనే ఏం గుర్తొచ్చింది? మందరం గురించి జాగ్రత్తగా ఉండమన్నావు. ఆ మాట గుర్తొచ్చింది. మందరం గురించి వెరీ కేర్ఫుల్ యువర్ ఏంటంటే ఆ సంఘాన్ని కాంగ్రిగేషన్లో వాటి అన్ని కూడా జాగ్రత్తగా వెంటనే ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్ నేను జ్ఞాపకం చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాను. సో నాకు ఏడుపు వచ్చింది. ఒక సెకండ్లోనే నాకు ఎప్పుడు కూడా కన్నీళ్ళు రాదు, కానీ వచ్చింది. వెంటనే మళ్ళీ దేవుడి దగ్గర ఒక మాట చెప్పారు, అయ్యా ఎన్నడూ కూడా అసంఖ్యతగా లేను, ఎన్నడూ నేను అసంఖ్యతగా లేను అన్నా, అందుకని నీకు చెప్తున్నాను అన్నాడు. ప్లీజ్ రీడ్ దే నెక్స్ట్ వర్డ్. కింద చదవండి. యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. యెహోవా ఇశ్రాయేలుల రాజని యెహోవా వారి ఇశ్రాయేలుల రాజని యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును నేను తప్ప ఏ దేవుడును లేడు. చాలండి, దేవుని స్తోత్రం. ఈ మాటలు చెప్పినప్పుడు ఇంకా కొంచెం ఏమొచ్చింది? భయం కాదు, ధైర్యం వచ్చింది. సో చాలాసార్లు చెప్తూనే ఉన్నాం, సంభాషిస్తూ ఉంటాం, పిల్లలతో కాదు కానీ బయట సేవకులుగా వెళ్ళినప్పుడు దేవుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు అవి కొంతకాలంగా బయటికి వెళ్ళట్లేదు, అవన్నీ సంభాషించట్లేదు. సో ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేశారంటే పిల్లలు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, జాన్ చెప్తున్నాడు, ఇంకా కొంతమందిని లేపాడు. వాళ్ళు కొద్దిపాటి వాక్యంలో బలపరుస్తున్నారు, తోడుపడుతున్నారు. వారి గురించి కొన్ని దేవుళ్ళు మళ్ళీ ఒక్కసారి బలపట్టుకొని దేవుని దగ్గర అప్పుడు నేను ఎప్పుడు కూడా లేస్తే మరి అరగంటలో పడుకో సామాన్యంగా పడుకోను, మళ్ళీ మొదలు పెట్టారు. 44వ అధ్యాయంలో 3వ వాక్యానికి వెళ్దాం. నేను దప్పికగలవారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను గుమ్మరించెదను. చాలండి. ఎవరు దప్పికగలవారు? దప్పికగలవారిని వెతకగలవా? వెతకాలి. ఏం చేయాలండి? దప్పికగలవారు ఎక్కడైనా ఉన్నారా అంటే దేవుని పైన ఆసక్తి ఆకలి కలిగిన వారు ఉన్నారా? ఇలాగూ దర్శించడానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఒకరు చెప్పుకుంటూ ఉంటారు, పాస్ గారు రావట్లేదండి, పాస్ గారు వస్తే ఏదో 4 మాటలు చెప్పేవారు అనవచ్చు. మరి ఇవన్నీ కూడా వెంటనే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. తర్వాత ఏడు పాపేసినప్పుడే దాని తర్వాత దేవుని దగ్గర ఇవన్నీ కూడా చదువుతూ వింటూ దేవుని నామంలో సరిగ్గా 1 గంట బావ అయింది. ఎంతైంది? 1 గంట బావ అయింది. అంటే ఇప్పుడు 2 నిమిషాలు మీకు చెప్పేస్తున్నాను. 2 నిమిషాల్లో ముగించుకోలేదు. ఒక్కొక్క వాక్యాన్ని దప్పికగలిగిన చాలండి. వెతికి ప్రభా ఎక్కడ దప్పిక కలిగి ఉన్నారని నేను వెతుకుతాను. ఇదివరకు వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు దాసరాలకు నాకు కూడా ఒక చిన్న బలమైనటువంటి కార్యాలు దేవుడు బోధించాడు. ఊరికే ఇవ్వడం, ఆమె కూడా వెళ్ళి కూర్చుంటే ఆటోలో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా చిన్నగా స్వార్థం చేస్తారు. అలాగే నేను కూడా ఒంటరిగా వెళ్ళేటప్పుడు
ఎవరైనా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక బస్ స్టాప్కి వెళ్ళడానికో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికో లేకపోతే ఇక్కడ గుడికలకు వెళ్తుంటే వారి కొరకు కొంచెం ముందుగా వెళ్ళి వారితో పాటు మాట్లాడి కలుపుకొని వాళ్ళని అడిగి అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగనే ఆ రాత్రి జబ్బుగా గల వాళ్ళు ఉన్నారు, జబ్బుగా కలిగిన వారు ఉన్నారు. వారికి ఏం చేయాలంట? జబ్బుగా గల వారికి ఏమి ఇవ్వాలి? మరి ఆకలి పట్టిన వారికి ఏమి ఇవ్వాలి? మరి అటువంటిదే మరి మనం చేయాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవుని ఎందుకు ఈ విధంగా ఆ వాక్యాలన్నీ కూడా చెప్పినప్పుడు 4వ వాక్యం చదవండి. 44. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలండి. ఇప్పుడు పొలాల్లో వరి వేసాం, వరి వేసినప్పుడు వరితో పాటు ఏం కలుస్తుంది? అలాగే కానీ ఒక ఉపమానం చెప్పాడు దేవుడు. వచ్చేసే దాన్ని ఇస్తే అది కూడా పోతుంది, ధన్యవాదాలు కూడా. ఇలాంటిది ఈ చెట్టు గురించి చెప్పినప్పుడు కొందరు బలి దుఃఖం ఇస్తున్నారు, కొందరు వెళ్ళలేక ఉంటున్నారు, ఎన్ని చెప్పినా కూడా వెళ్ళలేకపోతున్నారు. ఒక 3-4 నిమిషాలు చిన్న విజ్ఞాపన చేసి ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, కొన్ని రమ్మంటే రాలేకపోతున్నారు. ఇవన్నీ కూడా నాకు వెంటనే గుర్తొచ్చింది. సో వారికి జలం అనే వాక్యం అన్నమాట. కాబట్టి దాన్ని కూడా దేవుడు ఏమంటాడంటే బలను సమీపించేటప్పుడు ఏం చేస్తాం? యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 48వ వాక్యం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 48వ వాక్యం ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 6. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఏంటండి? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఆ విశ్వాసాన్ని గురించి తెలీదు. మరి వాటిని వాక్యానికి నీటికి ఏం సంబంధం అన్నాను? నీరు అనగా వాక్యం. అటువంటివన్నీ కూడా చెప్పడానికి వెనకెళ్తున్నాను అని ఇవన్నీ చెప్తున్నారని మరి అవన్నీ కూడా ఆ రాత్రి ఈ చదువుకోవడం, వాళ్ళని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ సమయం అంతా కూడా గడిపాను. మరి దాన్ని చదవలసిన కుమారుడి దగ్గర కొంతకాలంగా చెప్తున్నాను, మనం పలానా చోటుకి వెళ్ళాలి, ఇంకొక చోటుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. వెళ్తాం డాడీ, వెళ్ళాలి. వారి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వాళ్ళని ఒప్పించాలి. వెళ్ళిపోతే వాళ్ళని విడిచిపెట్టకూడదు. కాబట్టి దేవుని ఎందుకు ఈ వాక్యం అన్నటువంటి వారి పైన ఆ నీటిని మరి వారికి ఇవ్వకపోతే సమయానికి ఆ నీళ్ళు లేకపోతే ఏమైపోతారు? దప్పిక ఉన్న వారికి నీళ్ళు ఇవ్వకపోతే ఏమైపోతారు? దాగముతో అంత తేలిగ్గా చనిపోరు. కానీ దప్పిక గల వారికి నీళ్ళు వాక్యం 50వ వాక్యం తిరువాడు సావకుండానట్లు పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఇది వెంటనే నేను జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి వారం కూడా మరి బలం ఇస్తున్నాం. అలాగే ఆత్మతో జీవం కలిగి ఉండాలని కొంతకాలం వచ్చారు, కొందరు మళ్ళీ మానేశారయ్యా. వచ్చిన కొంతకాలానికే దేవుడు మార్గం సరళం చేశారు. ఆ సరళం చేసిన కొంతకాలానికి మళ్ళీ మార్గం సరళం అయితే మళ్ళీ మర్చిపోయి రాలేకపోతున్నారు తండ్రి అని మళ్ళీ కొంతసేపు దేవుని దగ్గర నేను చెప్పడం మొదలుపెట్టాను. ప్రభా
నేను ఎంత చెప్పినా రావట్లేదయ్యా, వినట్లేదయ్యా, మీరు చెప్పండి ప్రభా. ఇదే వాక్యాన్ని మరి చదవలేకపోయినా మాట్లాడగా గ్రహింపగలను అని చెప్పున్నాను. ఆయనను నువ్వు మంద పైన జాగ్రత్తగా ఉండమన్నావు. సో ఐ వాంట్ టు గో దట్ టెల్ దెమ్. నేను వెళ్ళి వారికి తప్పకుండా చెప్తాను, తీర్మానం చేసుకున్నాను. ఇలాగా కొంత సమయం గడిచింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ దేవాది దేవుడు కొన్ని వాక్యాలను ఇప్పుడే మళ్ళీ జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసినప్పుడు వాటిని అన్నిటి కూడా చూసుకొని మరి ఒక్కసారి వాటిని మళ్ళీ చదువుకోవడానికి దేవుని దగ్గర అడిగాను, చదువుకున్నాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 15వ వచనం. దీనికి సంబంధించిందే ఈ యెషయా గ్రంథంలో 32:15 యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించెను, నీవు క్రొవ్విన బలిసి మందుడవనైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. చాలండి. ఇలాంటి మాటలన్నీ నేను ఏడుస్తుంటే, నేను అడుగుతుంటే ఈ మాటను గుర్తు చేశాను. ఎవరి కనుకైతే నేను బాధపడుతూ ఏడుస్తున్నానో వారు ఇలా ఉన్నారని చెప్పినవన్నీ ఇంకొంచెం ఏడిపించు, ఇంత కొంచెం 18వ వాక్యం చదవండి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి తిని, నిన్ను కనిన దేవుని మర్చి తిని. చాలండి. ఇలాగా అవన్నీ చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది, చాలా 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 బాధ కలిగింది. ఊరికే గంట బాబు గడపలేదు, ఊరికే గడపలేదు. ఇవన్నీ స్వయంగా మాట్లాడి ఎప్పుడు కూడా నేను పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని పడుకుంటాం, పొడుగు ప్రార్థన చేసుకొని పడుకుంటాం. ఆ పడుకునేటప్పుడు మరి దేవుడు ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, నీకు అలవాటు ఉందా లేదో తెలియదు, నాకు ఎక్కడికైనా పోవాలంటే నిద్ర పట్టదు. ఆదివారం ఇవాళ డాడీ మీరు ఆ పరిచయకి వెళ్ళని చెప్పినప్పుడు నాకు నిద్ర రాదు, లేచి వాడి దగ్గర కూడా అన్ని చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ లేచి ప్రిపేర్ అయ్యి ఒకవేళ పడుకుంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడు, లేపుతాడు, వెలుగు వచ్చేస్తాడు. అలాంటిది ఇక్కడ ఈ వాక్యాన్ని చూసి నువ్వు మరికొంత బాధపడ్డాను, దుఃఖపడ్డాను. ప్రభా ఏది అయినప్పటికీ కూడా తప్పకుండా నేను వెళ్తాను, దర్శిస్తాను. ముందున్న బలాన్ని నాకు ఇచ్చిన నాకు బలం లేదని కాదు, అది వాక్ బండి కాకపోవచ్చు, నడకతో వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు. అలాగే చెప్పారు, బండి నడపగలరు. కాబట్టి దేవుని ప్రియులారా, ఇవన్నీ కూడా సంభాషించినప్పుడు ఒక్క మాటకే నేను మంద కొరకు జాగ్రత్త పడమన్నా. మందను జాగ్రత్త కలిగి ఉండవు, మంద పైన నీ గౌరవించు, నువ్వు ఫిలిష్తీయులను అని చెప్పిన మాటతో ఇవన్నీ కూడా దేవుడు బాగా చేస్తా ఉన్నాయి. ఇంకొక మాట ఉంది చూడండి, రోమపత్రికలో 8వ అధ్యాయం 30వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం నుంచి కొత్త నిబంధనకు వచ్చేసారు దేవుడు. అక్కడ చూడండి 8వ అధ్యాయం 30వ వాక్యం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చాలండి. ఇలాగ పిలిచి ఎన్నో సంవత్సరాలు అయినను చిన్న దాని కొరకు ఎంతకు వెళ్ళిపోయారు ప్రభా అని నేను చెప్పలేదు. ఈ వాక్యాలను చూసినప్పుడు నా బాధ కలిగింది, దుఃఖం కలిగింది. అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తుంటే తనను కూడా ఏర్పరచుకున్నాడు కదా, తన నోటి దగ్గర ఒక దినం సాక్ష్యం ఇచ్చాడు కదా. సో వాట్ ద మై కండిషన్
ఆ కండిషన్లో బలహీనమై ఉండి మెడికల్ సైడ్ వెళ్ళారు, అన్ని కూడా చూస్తున్నారు. ఆ మెడికల్లోగా వాళ్ళు ప్రయాసపడ్డారు, కానీ ప్రయాసాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడికి అసాధ్యమైంది లేదని ఒకరోజు మరి అతను కూడా ఎవరైతే దూరం అయిపోయాడో ఆ వ్యక్తి పాస్టర్ గారిని ప్రార్థన చేయండి, మా ఇంట్లో కొడుకు పెట్టండి, we want to 7 weeks prayer. That particularly we are going for the Tuesday, and 7 Tuesdays we have to put the prayer. On the 6th Tuesday is the yield. 7 week కాకముందే 7వ వారం కాకముందే 6వ వారంలోనే రక్షించుకున్నారు, హీల్ చేశారు. వెంటనే బాప్టిజం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఇవన్నీ కూడా నాకు చాలా పర్టికులర్గా అదే దుఃఖం వచ్చింది. అవన్నీ కూడా చేసుకొని దాని తర్వాత తీర్మానం చేశాను. సో ఐ వాంట్ టు గో. వెళ్తా, తప్పకుండా వెళ్తా, ప్రయాసపడి వెళ్తా. ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్త పనులరా నా వద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలగ చేస్తానన్నాడు. ఒకవేళ నేను వెళ్ళటానికి భారంగా ఉంటుందేమో, ఆ భారాన్నంతా నీ మీద పెడతాను. సో నేను వెళ్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. కేవలం ఒక్కరే కాదు, సంఘంలో ఎంతమంది ఇలా ఉన్నారో వాళ్ళందరికీ, సంఘంలో ఎందరో తొలివచ్చిన తరానికి రాకుండా చలారిపోయారు వారు. ఏమంటున్నాడు అమ్మా, ఏమంటున్నాడండి? పౌలు గారు ఒక మాట అంటారు, ఏసే ఒక మాట అంటారు, బెచ్చతనముగా నన్ను ఉండవు, లేకపోతే చల్లగా నన్ను ఉండవు, రెండింటికి మధ్యన ఉండకూడదు, నువ్వెచ్చిన తరంగా ఉండదు అన్నాడు. అప్పుడే వెలువచ్చిన తరానికి పోకుండా వారిని నడిపించడానికి వచ్చిన ఈ భారం. తర్వాత చూడండి 44లో ఒక మాట ఉంది. 2వ వాక్యం చదివితే 44లో 2వ వాక్యం, 2వ వాక్యం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వాక్యం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. చాలండి, అలాంటిదే వారిని కూడా ఇప్పుడు ఎవరికైతే ప్రార్థన చేస్తాను వెళతానంటూ తీర్మానం చేశాను వారికి కూడా అంటున్నాడు, నిన్ను సృష్టించినట్టుగానే వారిని కూడా గర్భములు పిండముగా ఏయక ముందే వారిని కూడా నేను ఎరిగి ఉన్నాను, వారిని కూడా చేసి ఉన్నాను. నీకు సహాయం చేయబడేది కాబట్టి నీకు చేసిన సహాయము వారికి కూడా చేస్తాను, నీకు చేసిన సహాయములో వారికి కూడా చేస్తాను. ఇవన్నీ జ్ఞాపకం చేశాను. దాని తర్వాత అక్కడ చాలా చాలా మాటలను జ్ఞాపకం చేశాడు దేవుడు. అలాగే మరి దేవుడు ఎందుకు వెళ్ళారా? ఇక్కడ ఒక మాట ఉందండి, యెర్మీయా గ్రంథంలో 50వ అధ్యాయం 5వ వాక్యం. యెర్మీయా గ్రంథము 50వ అధ్యాయము. ఇవన్నీ కూడా ఆ రాత్రి కలిగినటువంటి యెషయా గ్రంథం 44వ అధ్యాయంలోనే ఇవన్నీ సంభాషణ కలిగి ఏంటండి? ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాని కలుసుకుందాము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అతిముక్కులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చుదురు. చాలండి, ఇలాగన్నీ కూడా ఒక రోజు తెలుసుకొని వచ్చిన బిడ్డలు. వారికి ఇప్పుడు ఎవరికైతే స్వస్థత కలిగిందో వారందరూ కూడా ఒక్కొక్కరు కూడా దేవుడు ఒక దినం వాళ్ళతో గొప్ప కార్యం చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒకరోజు అడిగి తెలుసుకొని వచ్చి వాళ్ళని బాగు చేసిన దేవుడు ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా
5వ వాక్యాన్ని కొంచెం ఎన్నటికీ మరవబడని చాలండి. నేను నిన్ను తల్లి గర్భం నుంచి ఏం చేశాను? మరవబడని నేనేం చేశాను? తల్లి గర్భములో పిండముగా నింపుకోకపోతే ఏదిగినా నేను నిన్ను మరవను. నేను సృష్టించిన వాడు నేనే. ఏమంటాడు? నేను నిన్ను మరవనన్నాను కదా. ఎన్నటికీ చాలండి. నువ్వెందుకు దూరంగా పోతున్నావు? ఎందుకు దూరంగా వెళ్తున్నావు? డబ్బులు లేకపోతే దూరంగా అయిపోవాలా? దేవునికి దూరంగా అయిపోవాలా? దేవునికి ఖాళీగా ఉండడానికి డబ్బులు లేకపోతే మరి దేవుని మందిరానికి రావడం మానేయాలా? చాలా విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క పిల్లరా, మరి వాక్యాన్ని మనం ఒక్కవేళ మర్చిపోయినా ఆయన మర్చిపోడండి. ఆయన మర్చిపోడు. కాబట్టి దేవుని యొక్క పిల్లరా, ఇవి మరొకసారి ఇచ్చిన వాక్యాన్ని ఇక్కడ ముగించబోతున్నాను. మళ్ళీ ఒక్కరోజు దీన్ని కంటిన్యూ చేసి ఎక్కడి నుంచి విడిచిపెట్టామో అక్కడి నుంచి పూర్తిగా మీకు చేయాలి, జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఇవాళ ఇవన్నీ కూడా చెప్పాలంటే సమస్య. కాబట్టి దేవుని పిల్లరా, ఇక్కడ ఎఫెసీ 1వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యము. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా నన్ను ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులమై ఉండవలనని జగతికి పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చాలండి. అక్కడ మధ్యలో చిన్నవాడు ఇవన్నీ చెప్పాడు కదా, అక్కడ ఒక మాటని గుర్తు చేశాడు. ఒక మాటని గుర్తు చేసి నాతో ఒక మాట, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఒక మాట అక్కడ ఉత్తముడు అని ఒక రాసిందండి. ఇవన్నీ ఆ వాక్యంలో రాస్తూ బైబిల్లో మధ్యలో ఉత్తముడు అని రాశారు. తెలుగులో ఏమంటారు? తెలుగులో ఉత్తముడికి ఏమంటారు? ఉత్తముడేనా? మంచివాడు, ఉన్నతమైన వాడ. యోబు గారిని జ్ఞాపకం చేశాడు. నా దాసుడు యథార్థవంతుడు, అక్కడ ఉంది ఉత్తముడు అని సరండి. అలాగా యథార్థవంతుడు, ఉత్తముడు, నిర్దోషి అని ఆ మాటని మళ్ళీ యోబుని. అప్పుడు నాకు చిన్నగా కొంచెం బాధ కలిగింది. ఏం కలిగిందంటే, ఆ భార్య తను తట్టుకోలేక చెప్పింది కానీ తను దూషించమని దేవుని వాక్యాలు కొంచెం డిఫరెంట్ కాదు. దేవుని దూషించి చచ్చిపోతామంటారు. ఏమంట? మేము మంచితనాన్ని వదిలిపెట్టి యథార్థతను వదిలిపెట్టి చచ్చిపో. ఇప్పుడు ఏమన్నాడు? మేలు చేసినప్పుడు మేలు అనుభవించిన మనం కీడును అనుభవించి ఉందా? ఈ మాటని మర్చిపోయా. నిద్రపోయే వాళ్ళకు చెవులు పడుతుందండి. నిద్రపోయే వాళ్ళకి చెవులు పడుతుందా? నిద్రపోకండి. దేవుని స్తోత్రం. సో కాబట్టి ఇక్కడ నేను ముగిస్తాను. దాని తర్వాత ఇప్పుడు బల్ల వరకు
కొన్ని మాటలు చెప్పి నేను వాళ్ళకు సమీపిద్దాం. ఇక్కడ చివర ఒక మాట ఉంది, ఆ మాటలు ఇంకా ఉన్నాయి చాలా. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో 18వ వాక్యం. అపోస్తలుల కార్యము ఆ దినములలో ఆ దినములలో నా దాసుని మీదను నా దాసుని మీదను నా దాసురాండ్ల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను గుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఇలాగ మీకు మాట ఇచ్చారు. సో కావచ్చు వాళ్ళు బలం లేకపోవచ్చు, లేకపోతే ఇంకా ఏదో లేకపోవచ్చు, కానీ ఏం చేసిన దేవుడు నా దాసుడి పైన ఆత్మని ఉంచినాడు. నా పట్ల దాసరాల పట్ల ఆత్మని ఉంచినాను. వాళ్ళు మిమ్మల్ని ప్రవచించెదరు. కాబట్టి దేవుని ఎందుకు పిల్లారా, ప్రవచనం అంటే మరి మీకు కావాల్సిన అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. ఒక్క వ్యక్తి మాత్రం ఎప్పటికప్పుడే డాడ్ ఐ నాట్ వెల్, ప్లీజ్ ప్రే, ప్రార్థన చేశాం, వస్తారు మరో రోజు. మా దాసుడు ప్రార్థన చేశాడు, బాగైపోయాను, నా పనులన్నీ చేసుకున్నాను, మళ్ళీ మందిరానికి వచ్చాను, ఇవన్నీ మంచిదే. ఇలాగంతా కూడా చెప్తూ ఉంటారు. కనుక దేవుని ఎందుకు పిల్లారా, నేను నాకు కూడా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. నాకేమి ఇచ్చున్నాడో అదంతా కూడా ఇచ్చి ఉంటున్నాడు. ఒక మాట ఏముంది, యేసుక్రీస్తు ప్రభు లోకంలో బాబు ఏమై వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు ఏమై వచ్చాడు? లోకానికి క్రీస్తు ప్రభు ఏమై వచ్చాడు? మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు. లోక పాపాన్ని మోసుకుపోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. కాబట్టి ఆ గొర్రెపిల్లను కనపడదామా? ఎప్పుడైనా కనపరుస్తున్నారా? రోజు కనపరిచాం. బాబా గొర్రెపిల్లగా వచ్చి నా సమస్తము నీ భుజం మీద వేసుకున్నావు కనుక ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా? ఆ మాట చెప్తున్నారా? దేవుడిని చెప్తున్నారా? నన్ను విమోచించడానికి వచ్చావు, విమోచించావు, మరి నేనేమో నేను కనపరచలేకపోతున్నాను అని చెప్తున్నారా? చెప్పాలి. కాబట్టి దేవుని ఎందుకున్నారా, మరి కంటిన్యూషన్ని మరొక రోజు దేవుడు నాకు సమయం ఇస్తే మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనం బల్ల కొరకు కొన్ని మాటలు చూద్దాం. దేవుని యొక్క ప్రభురాత్రి భోజనానికి కొరకు కొన్ని మాటలు చూసాం. దీంతో పాటే మరి వాటిని కంటిన్యూ చేద్దాం. మరి ప్రభురాత్రి భోజనం మరి ఎవరికి అవసరం? ప్రభురాత్రి భోజనం ఎవరికి అవసరం? దయచేసి చెప్పాలి. ఎవరికండి? రక్షించబడిన నాకు, మారు మనసు పొందినటువంటి నాకు దేవుని శరీరం, దేవుని యొక్క వాక్యం నాకు అవసరం. ఆయన రక్త మాంసంతో వచ్చాడు. ఆ రక్త మాంసాన్ని మరి చీల్చబడింది దేవుని వాక్యానుసారంగా తనను మన కొరకు. ఇందాక యోహాను రాసిన సువార్త వచ్చి వినిపించాడు. యోహాను రాసిన సువార్త చూడండి, 6వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 52వ వాక్యం. ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించరు. కావున ఏ సిట్లనెను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. చాలండి. దేవుని ఎందుకు పిల్లారా, ఒక్క వారం విడిచిపెడితే మీకు బలహీనత ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు?
మరి జీవానికి ఇప్పుడు మనమే ఉన్నాం. బాబు గాలి ఒక 2 వారాలు తిరగకపోతే ఏమైపోయింది? బలహీనం అయిపోయాయి. అలాంటిది దేవుని అతి ఉన్నతమైన భోజనం అని ఈ ప్రపంచంలో అటువంటి భోజనం ఎక్కడ లేదు. జీవాన్ని కలగచేసేది. చూడండి 32వ వాక్యం కాబట్టి యేసు పరలోకము నుంచి వచ్చు ఆహారము మోషేకి ఇవ్వలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నారు. పరలోకము నుంచి దిగి వచ్చిన లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆధారమై ఉన్నదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి, నీతో నాతో కూడా చెప్పాడు. కాబట్టి మనం ఇప్పుడు జీవాహారానికి ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళినైతే ఆ కొరింథీ సంఘానికి వరకు హెచ్చరిక తెచ్చాడు. కొరింథీ సంఘానికి వరకు హెచ్చరిక తెచ్చాడు. ఆ హెచ్చరిక తెచ్చినప్పుడు ఆ హెచ్చరికలో కొన్ని మాటలు కూడా మనకు చెప్పి ఆ కొరింథీ పట్టణంలో 1 కొరింథీ 2 కొరింథీలు ఉన్నాయి. అందులో 1 కొరింథీలో ఉన్న సంఘానికి కొన్ని మాటలు అందరూ రాశారు. చూడండి 1 కొరింథీ పత్రిక 11వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం. 13 యోచించుకొనుడి. స్త్రీ ముసుగులేనిదే దేవుని ప్రార్థించుట తగునా. దేవుని స్తోత్రం. బాధలు పాల్గొనేటప్పుడు కూడా తప్పనిసరిగా ఉండాలని 5వ వాక్యం ఉంది. 13వ వాక్యం 14వ వాక్యం చదవండి. పురుషుడు తమ వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావముగా మీకు తోచును కాదా? అంతే దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్ని మాటలను మనకు హెచ్చరిక చేస్తున్నాం. అయితే 20వ వాక్యం నుంచి కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం. మీరందరూ కూడి వచ్చి చూడగా మీరు ప్రభురాత్రి భోజనము భోజనం చేయడం సాధ్యము కాదు. దేవుని స్తోత్రం. ఏదో కూడి వచ్చి ప్రభురాత్రి భోజనం మనం తీసుకున్నామంటే ఏమంటున్నాడు? అది సాధ్యం కాదు. చిన్న మాట మీకు మంచి సాక్ష్యం ఇస్తాను నేను. ఇప్పుడు ఒక దాసునికి ఎప్పుడైనా మాట చెప్తా ఉన్నాడు, అయ్యా దాసుడా, నువ్వు లేకుండా మేము అది చేయడం మాకు అసాధ్యం, నువ్వు ఉంటే సాధ్యం అంటారు. ఒక దాసునికి చెప్తా ఉంటారు. మంచి మాటనా చెడమాట? మంచి మాటే. సరే, అసాధ్యం అన్నాడు. ఇప్పుడు చదవండి కింద. ఎప్పుడు సాధ్యం? ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేస్తున్నారు. ఇందువలన ఒకడు ఆకలి కొనను మరి ఒకడు భక్తుడను. ఇది ఏమి? అన్నపానములో పుచ్చుకొనుటకు లేవా? చాలండి, దీనికి కొంచెం 2 మాటలు చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పర్వాలేదు, మనం 10 మందిలో రండి మన ఇంటి దగ్గర తీసుకున్నామని చెప్పవచ్చు. కానీ అక్కడ
చేయడానికి కుదరదని రూఢిగా రాశారు. ఎక్కడట ఎక్కడ చేయాలైతే అమ్మా ఎక్కడ చేయాలి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలోనే ఇవన్నీ కూడా చేయాలని నేను చెప్తున్నాను. కాబట్టి దేవుని ఎందుకు పిల్లరా, ఇప్పుడు మనం చదివిన లేఖన ప్రకారంగా మరి ఇంట్లో కాదు కానీ ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. చేయండి. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదురా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. చాలండి. ఇప్పుడు మనం ప్రతి వారం చదువుకునే మాటలకు వచ్చేసాం. దేవుడు మనకు కొన్ని మాటలను అప్పచెప్పాడు. వాటిని మనం చేయడానికి ఎవరు సమయానికి వచ్చాం. సంఘాన్ని అంటే ఎక్కడ చేయాలి? సంఘంలోనే చేయాలి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువైన పద్ధతిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీనిని చేయని చెప్పాను. అక్కడ ఆడదామండి. ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకొని మరి మనం ఇవన్నీ కూడా ప్రతి వారం చేయాలి. ప్రతి వారం మరి శ్రమ పరిచయం చేసేవారిని నేనైతే కొంతకాలం నుంచి మరి ప్రార్థన చేస్తున్నాను. వాక్యం చెప్తున్నారు. వృద్ధిలో ఇవన్నీ కూడా ఉండడానికి పరిచయంలో పాల్గొనడానికి వాళ్ళు పాస్టర్ గారిని మేము లేకపోయినా మేము ఇస్తాం. దానికి ఒక ఏముంది? ప్రార్థన, మరి అభిషేకం ఉంది. మరి సంఘమంతా కలిసి నన్ను బోధించేవాడిగానే ఉంచారు కానీ నన్ను కూడా ఒక సేవకుడిగా హస్తనిచాపన చేస్తే ప్రతిదీ కూడా చేయడానికి అధికారం ఉంది. మన దగ్గర పరిచయం చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఉండాలి. వాళ్ళు బైబిల్ కాలేజ్ గురించి నేను చెప్పట్లేదు. సంఘమంతా కలిసి ఏం చేయాలి? 10 సంవత్సరాలుగా మన దగ్గర ఏం చేస్తారు? సేవ చేస్తున్నారు. అతని కొరకు ప్రత్యేకత కలిగి ప్రేయర్ చేయాలి, అతని అభిషేకించాలి. మనం అందరూ ఈ రోజు నుంచి పాస్టర్ గారి తర్వాత ఆ పాస్టర్ గారు నియమింపబడుతున్నాం. ఇవన్నీ పరిచయం చేయవచ్చు, బల్ల కూడా ఇవ్వచ్చు. అది అధికారం. ఇవన్నీ కూడా చేయాలని ఆశపడుతున్నాం. అంటే 2 విషయాల్లో మరి జూనియర్గా ఉన్నవారు, దేవుళ్ళ రక్షించబడిన వారు, వారికి కూడా వాక్యాలు ఇస్తున్నాం. వారికి కూడా మీరు వాటితో మస్ట్ మీరు ఆర్డినేషన్ ఉంది. అది ఎప్పుడో సమయం చూసుకొని ఆర్డినేషన్ చేయాలని ఉన్నాం. అభిషేకం కూడా అటువంటి చేసేప్పుడు వారికి ఇస్తారు. ఇప్పుడు కూడా పెట్టి పంచడం ఇస్తున్నాం. వాటిని కూడా గమనించే వారిలో ఏముంది ఏమి లేదు దేవుడి దగ్గర అడగడం. నేనైతే వంటించేటప్పుడు ప్రభా తనలో ఏమన్నా ఉంటే క్షమించగలవా, బలహీనతతో క్షమించి తనను యథార్థంగా వాడుకోమని చెప్పిస్తాను. అలాగే వాదించేటప్పుడు కూడా కొందరు ఏం చేస్తున్నాం? దాంపరికం లేకుండా మీకు చెప్తున్నా. ఏం చేస్తున్నారండి? వ్యక్తి ఎవరికి కావాలన్న వారు చూపెట్టగానే చూపెడుతున్నారు. దాన్ని ఇక్కడి నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాధలుగా వెళ్ళిపోతున్నారు. సో దానికి నాట్ గుడ్. నిన్ను క్షమించడం, నన్ను కూడా క్షమించాడు. నేను గర్తించకపోతే నాకు కూడా దండం.
సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ ద పర్సన్స్, ఎవరికైతే చూస్తే అలాగే అడుగుతారు, చెప్తా ఉన్నాను కూడా. కాబట్టి అటువంటి అన్ని కూడా ఉంటాయి. తీసుకోకండి. మీరు విడిచిపెట్టలేకపోతే అలవాట్లు ఉంటే బీడీ, సిగరెట్లు, ఖైనీలు, గుట్కా, ఇంకా బండి తవ్వుకోవడానికి రాసుకునేది, అవన్నీ కూడా ఉంటాయి. డోంట్ టేక్ ద పార్ట్ ఇన్ ద టేబుల్. ఎందుకంటే దానివల్ల మీకు కీడే జరుగుతుంది. ప్లీజ్ టర్న్ టు ది బుక్ ఆఫ్ ది 1 Corinthians chapter 11 verse 29. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగటకే తిని తాగుతున్నాడు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఈ రోజు కూడా యు స్టాప్ ఇట్ నౌ. డోంట్ టేక్ ద పాట్. మీకు వివాదాలు, అబద్ధాలు, దొంగతనాలు, తాగుడు, కుటుంబ కలగాలు తీసుకోకండి. మీరు సమాధానం పడి తీసుకోండి. ఎందుకంటే తీసుకోవడం ద్వారా నీకు ఇంకా ఏమొస్తుంది అమ్మా, ఏమొస్తుంది? ఇంకా శిక్ష కనుక తీసుకోండి. అయితే తీసుకోవాలని అనుకుంటే ఏమంటున్నాడు? 28వ వాక్యం. కాబట్టి తను తాను పరిశీలించుకోవాలను. అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలు తాగవలను. దేవుని స్తోత్రం. సో నౌ ఇప్పుడు మీరు పరిశీలించుకోమని ఎన్నడూ కూడా తప్పు చేయకూడదు. అలాగా అయితేనే ఇంట్లో పాల్గొనండి, లేకపోతే మానే ఇంట్లో పాల్గొనకూడదు. 30వ వాక్యం చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది? మీలో అనేకులు బలహీనులై రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, విన్నటువంటి సత్యాన్ని విడిచిపెట్టదు. రిమెంబర్ నౌ, జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడు మనం 28వ వాక్యాన్ని మరి మరొకసారి చదువుకొని మనం మోకరించి వాళ్ళు పరిశీలిస్తున్నాం. ఎవరైతే వ్యక్తులు పాల్గొంటారో వాళ్ళు పరిశీలిస్తున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ని తాను పరిశీలించుకోవాలను. అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలు తాగవలను. వీళ్ళు మాత్రమే చేయటానికి దేవుడు కొరింథీయులకు అధికారం ఇచ్చాడు. నాకు కాదండి, పరిశుద్ధాత్మదేవుడే మీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను కూడా అటువంటి వాడైతే తీసుకోకూడదు, పంచకూడదు. సేవకుడైతే ఎవరైతే అటువంటి పొరపాట్లు ఉన్నట్టయితే తీసుకోకూడదు, చేయకూడదు. కాబట్టి పరిశీలించుకున్నాం. మీ ఎగ్జామిన్ అవర్ లైఫ్. గత వారం 2 నెలలు 3 నెలలు మరి కొంతకాలంగా ఎడబాపులు, మరి ప్రతి మాటలు, ఆయస్కరమైన మాటలు, ఇవన్నీ కూడా ఒకవేళ నీలో ఉండిపోతే వాటి నుంచి విడుదల కావాలంటే ఈ దినం నువ్వు చేసి వదిలిపెడితేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాలి. చేసేసి మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ తప్పు చేయడం, ఇవన్నీ చేయకూడదండి. కాబట్టి దేవుని చెప్తున్నారా మరి ప్రార్థన చేసుకున్నాం. మోకరించి ఎవరికి వాడే కొన్ని గడియ ఎగ్జామిన్ అవర్ లైఫ్. ప్రార్థనను చూద్దాం, ప్రార్థనలు చూద్దాం, పరిశీలించుకుందాం. దయచేసి సహాయం చేసేవారు జనాంగముతో అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని స్తుతించడానికి కొరకు, ఆరాధించడానికి కొరకు మీరు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు వందనాలు. అలాగే తండ్రి, నిన్ను స్తుతించడమే కాకుండా
వ్యక్తిగత ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. అలాగే నీ మెల్లని స్వరాన్ని వినిపించి తండ్రి నీ లేఖనాన్ని ప్రచురించు మా జీవితంలో ఎలాగ ఉండాలి, దేవునికి ఎలాగుండాలి, మరి ఈ లోకానికి ఎలాగుండాలి, ఇవన్నీ కూడా నేర్పించావు. అలాగే తండ్రి మా ప్రియ ప్రభా నీ పాద సంఘాలు బిడ్డలు ఈ వారం నుంచి మరి వచ్చే వారం వరకు కూడా వారి యొక్క జీవితానికి కావలసిన నీ మెల్లని స్వరాన్ని వినిపించి వారికి తండ్రి మీరు దీవించిన విధానం బట్టి వందనాలయ్యా. అలాగే తండ్రి బలను సమీపించడానికి కొరకు మీరు ఇచ్చిన కృప కొరకు ఆయనకి వందనాలు. బలలు సమీపించిన ప్రతి ఒక్కరిని కూడా దేవా మరి ఇది జీవ ఆహారము నేనేనని చెప్పి మీ ఆహారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు వందనాలు. తండ్రి ఎవరైనా పొరపాటున చేపెట్టి ఉంటే వారు క్షమించండి ప్రభా. అలాగే తండ్రి నైనా మిగిలి ఉన్నటువంటి ఆ ద్రాక్షరస రొట్టెని తండ్రి నీ శరీరము నీ రక్తము పానము చేయట కొరకు తండ్రి సారథి సంఘములను జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడెక్కడ తండ్రి నైనా ఈ విధంగా ప్రపంచ యావత్తులో కూడా ఈ దినము జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. వచ్చినటువంటి ప్రతి బిడ్డను మరి నీ పాద సందాలు పెడుతున్నాను. వారికి కావలసిన ఆదరణకర్తగా ఉన్నందుకు వందనాలు తండ్రి. నేనా నీ పాద సందాలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దేవాన్ని బలపరిచిన విధానం పెట్టి వందనాలు. వారి హృదయాలని తండ్రి బలపరిచిన విధానం పెట్టి వందనాలయ్యా. అలాగే నీ బిడ్డలు ఈ యొక్క దశమ భాగము తండ్రి కానుకలు కృతజ్ఞత కానుకలు ఇవన్నీ కూడా తెచ్చినటువంటి నీ బిడ్డలను దేవా మరి ఒక్కసారి 1 దంతులుగా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపచేసినందుకు వందనాలు తండ్రి నాయన. అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు సంఘమంతా కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి బలహీనులైనటువంటి వారిని బలపరిచి విడపరిచి స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. మానసికముగా తండ్రి నేను ఎవరైనా బాధపడితే వారిని కూడా బలపరిచి దృఢపరిచి వాక్యము ద్వారా తండ్రి మీరు దీవించండి, ప్రభావాన్ని సమాధానపరచండి. అలాగే తండ్రి నేను ఇంకను ఎవరైతే తండ్రి రాలేకపోతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వారిని తీసుకొని రండి. అలాగనే తండ్రి నేను ఇంకను తండ్రి డయాలసిస్కి వెళ్తున్నటువంటి కుమార్తె తండ్రి తన కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. తనలో ఉన్నటువంటి ఆయాసము, బాధలు, దుఃఖం, కన్నీళ్లు, వేదన అయ్యో అంటున్న బిడ్డలందరికీ కూడా తండ్రి ఎవరైతే వెళ్తున్నారో వారు తండ్రి మరొకసారి నీ పాదస్తున్నాలు వారిని కూడా మరి స్వస్థపరచమని కోరుతున్నాం. స్వస్థపరచడానికి కొరకు సంఘానికి ఇచ్చినటువంటి అధికారం చెప్పున బలహీనైన వారిని సంఘమంతా కూడా తండ్రి నైనా మేము ప్రార్థిస్తున్నాం, ఏకీభవించి ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. మరి దిగులు, బాధలు, దుఃఖం, కన్నీళ్ళు, వేదన అయ్యో నేను బలపరచలేకపోతున్నానే, నేను బలపడలేకపోతున్నానే అన్నటువంటి బిడ్డలందరినీ కూడా బలపరచబట్ట కొరకు నీ లేఖనం ద్వారా ప్రతినిధినం వారు ప్రార్థన చేసుకోవడం కొరకు సాంచేది కుటుంబ సభ్యులుగా అందరూ కూడా కలిసి ప్రార్థన చేయడం దేవావారి వారి ఇంట్లో బలిపీఠం కట్టినందుకు వందనాలు. ఆ బలిపీఠం వద్ద తండ్రి అందరూ కూర్చొని తండ్రి రాజా ప్రార్థన విజ్ఞాపన చేయడం కొరకు సాధ్యమని దేవా ఇంతవరకు మీరు చేసినటువంటి ప్రతి మేళ్ల కొరకు నీకు వందనాలు. ఈ దినము తండ్రి అయినా నీ పాదస్థాలు ఇవో తండ్రి మమ్మల్ని అందరూ కూడా మరొకసారి అప్పగించుకుంటూ ప్రభును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామములో అది మిక్కిలి వినయముతో పెడుతున్నాడు వేడుకున్నాం తండ్రి. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతము సదాకాలం తోడేని గాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.